హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మ్యారేజ్. 30 సంవత్సరాలు నిండిన అబ్బాయిలకి పెళ్లి ఎందుకు అవ్వడం లేదు? అసలు అబ్బాయిలకి చాలా మందికి పెళ్లి ఎందుకు అవ్వడం లేదు? రిజెక్ట్ అవ్వడానికి కారణాలేంటి పెళ్లి చూపులు? నా వంతుగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అనంటే, మా నాన్నగారు పెళ్లి సంబంధాలు చూస్తారు. ఆయన చూసిన మేరకు నాకు కూడా ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నా ఎక్స్‌పీరియన్స్ మీతో పంచుకుంటాను. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అదే విధంగా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. నాకు కూడా మిగతా వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. ఇక మెయిన్ కంటెంట్‌లోకి వచ్చేస్తే ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ 1 వచ్చేసరికి అబ్బాయికి 30 సంవత్సరాలు ఉన్నాయి. జాబ్ ఉంది. మంచి సాలరీ ఉంది. అయినా సరే రిజెక్ట్ అయింది. ఈ మధ్య రీసెంట్ ఒక సంబంధం. అదేవిధంగా సెకండ్‌ది వచ్చేసరికి అబ్బాయికి ఏజ్ తక్కువ ఉంది. 28 ఉంది. స్థిరాస్తులు లేవు. సాలరీ కొంచెం తక్కువ ఉంది. రిజెక్ట్ చేశారు. అదేవిధంగా మూడోది వచ్చేసరికి అబ్బాయికి ఆస్తి ఉంది. మంచి ఇల్లు ఉంది. కానీ జాబ్ లేదు. నాలుగోది వచ్చేసరికి అబ్బాయికి జాబ్ ఉంది. ఏజ్ కొంచెం తక్కువే ఉంది. స్థిరాస్తులు ఉన్నాయి. అయినా సెట్ కాలేదు. అంటే రిజెక్ట్ అయింది. ఈ రిజెక్ట్ రీజన్స్ మీకు చెప్పడం వల్ల ఏంటి అని అంటే కామన్‌గా ఎలా జరుగుతుందని చెప్పేసి మీకు తెలుస్తుంది అనమాట నార్మల్‌గా. దానికోసం అని చెప్పేసి చెప్పడమే. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి చెప్పాను కదా మీకు, అబ్బాయికి జాబ్ ఉంది. కాకపోతే 30+ ఇయర్స్ ఉన్నాయి. స్థిరాస్తులు కూడా బాగున్నాయి అబ్బాయికి. కాకపోతే మేము సంబంధానికి తీసుకొని పోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే రిజెక్ట్ తర్వాత వాళ్ళు ఎందుకు చెప్పారు అని అంటే రిజెక్ట్ కారణాలు చెప్తారు కదా, మనం అంతా అయిపోయిన తర్వాత చూసుకొని వచ్చిన తర్వాత ఏం చెప్పారు అని అంటే ఆ అమ్మాయికి వచ్చేసరికి 24 సంవత్సరాలండి. అబ్బాయికి వచ్చేసరికి 32 సంవత్సరాలు. అబ్బాయి స్థిరాస్తి వచ్చేసరికి బాగానే ఉంది. దగ్గర దగ్గర లేదనుకున్నా కానీ 4-5 కోట్లకు ఉంటుంది. అది కాకుండా అబ్బాయికి శాలరీ కూడా 1,50,000 దాకా ఉంది. ఈజీగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. రిజెక్ట్ ఎందుకు చేశారు అని అంటే ఆ అమ్మాయికి 24 సంవత్సరాలు, అబ్బాయికి వచ్చేసరికి 32 సంవత్సరాలు. లేదనుకున్నా కానీ అమ్మాయికి అబ్బాయికి 8 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. రేపొద్దున వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేలోపు ఆయన కొంచెం వయసు అయిపోతుంది. దాంతోపాటు ఏంటంటే ఈడు జోడు బాగుందని చెప్పేసి రిజెక్ట్ చేశారు ఒకటి. ఏంటి ఇక్కడ 30+ అబ్బాయిలు ఏం ఫేస్ చేస్తున్నారు నార్మల్‌గా? ఏ అబ్బాయినా అండి ఈ రోజుల్లో అంటే నార్మల్‌గా పెళ్లి చేసుకోవాలి అని అంటే మినిమమ్ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటారు ఎవరైనా సరే. అబ్బాయిలైనా సరే, అమ్మాయిల తల్లిదండ్రులైనా సరే, అబ్బాయిల తల్లిదండ్రులైనా సరే, అబ్బాయి అయినా సరే. ఎవరైనా సరే కోరుకునేది మినిమమ్ సెటిల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటారు. మినిమమ్ సెటిల్ అవ్వాలి అని అంటే మీన్స్ ఏంటి? కొంచెం స్థిరాస్తులున్నా ఏమున్నా సరే శాలరీ పరంగా ఒక 1,00,000, 1,50,000 వస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తున్న రోజులు కాబట్టి అబ్బాయిలు అదే కోరుకొని ఆగుతున్నారు. అదే రేపొద్దున మెయిన్ రీజన్ అవుతుందన్నమాట. ఒకవేళ అబ్బాయికి స్థిరాస్తులన్నీ 30 సంవత్సరాలు ఉంటేనేమో ఇది చెప్తున్నారు. లేదనుకో అబ్బాయికి స్థిరాస్తులు లేక 1,50,000 శాలరీ వచ్చినా సరే స్థిరాస్తులు లేవు. రేపొద్దున సెక్యూరిటీ రీజన్స్ అమ్మాయికి ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ జాబ్లైనా ఇంకొక జాబ్ అయినా సరే రేపొద్దున ఉంటుందో లేదో తెలియదు కదా. ఒకవేళ పొరపాటున మధ్యలో పోతే అమ్మాయి పరిస్థితి ఏందని చెప్పేసి రిజెక్ట్ అయ్యే రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట. అబ్బాయిలు 30 సంవత్సరాల తర్వాత నిండితే కొంచెం ముదురైపోతున్నాడు, కొంచెం హెవీ పర్సనాలిటీ అనుకో, ఇంకా పొట్టుంది, ఇంకా అబ్బాయి బాగలేడు, లేకపోతే కొంచెం హెవీ పర్సనాలిటీ అని చెప్పేసి, లేకపోతే ఏజ్ డిఫరెన్స్ అని చెప్పేసి ఇలాంటి రీజన్స్తో రిజెక్ట్ చేస్తున్నారు. రెండోది వచ్చేసరికి మీకు చెప్పాను కదా, అబ్బాయికి వచ్చేసరికి 27 సంవత్సరాలు, అబ్బాయికి శాలరీ వచ్చేసరికి తక్కువ అని చెప్పాను, ఒక 45, ఒక 50 అట్లా ఉంటుంది. స్థిరాస్తులు వచ్చేసరికి ఏమీ లేవు. పెళ్లి సంబంధానికి తీసుకొని పోయాము, ఆ అబ్బాయి నచ్చాడు, అంతా బాగానే ఉంది. కానీ అబ్బాయి తర్వాత రిజెక్ట్ రీజన్ ఏం చెప్పారు అని అంటే అబ్బాయి శాలరీ తక్కువ అవుతుంది. హైదరాబాద్లో అబ్బాయి బ్రతకాలి అని అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా రేపొద్దున పెళ్లి చేసుకున్న తర్వాత ఒక సంసారం పెట్టాలి అని అంటే హైదరాబాద్లో లేదనుకున్నా మాకు తెలుసు, మా పిల్లలు కూడా ఉన్నారు, చీప్ చేసుకున్నా 1 BHK తీసుకున్నా కానీ 15,000-20,000 ఉంది ఒక 1 BHK తీసుకోవడానికి. దాంతోపాటు అమ్మాయి అబ్బాయికి ఖర్చులు కానీ ఇంట్లో ఖర్చులు మొత్తం కలిపి 40,000 పోతాయి. 40,000 పోతే వీళ్ళు తినడానికే సరిపోతాయి. రేపొద్దున శాలరీ పెరిగాను పెరగకపోయాను, జాబ్ ఉండేను పోయాను, రేపొద్దున ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో, స్థిరాస్తులు కూడా ఏం లేవు. ఒకవేళ జాబ్ సడన్గా పోతే వీళ్ళని చూసుకోవడానికి కూడా, అందువల్ల మాకు ఈ సంబంధం సెట్ కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. మూడో రీజన్ వచ్చేసరికి ఏం చెప్పాను, అబ్బాయికి 15 ఎకరాల పొలం ఉంది దగ్గర దగ్గర. అది ఎట్లా చూసుకున్నా కానీ అబ్బాయి రేపొద్దున ఆ పొలం ఉన్న ప్రస్తుతం వాళ్ళ ఊర్లో ఉన్న మార్కెట్కి చీప్ చేసుకున్నా కానీ 3 కోట్లకు ఉంటుంది. అదేవిధంగా సొంత ఇల్లు ఉంది, డబల్ స్టేర్ ఇల్లు. కాకపోతే అది కూడా ఎట్లా రిజెక్ట్ అయింది, అబ్బాయికి ఈ రోజుల్లో ఎవరండి వ్యవసాయం చేస్తుంటే పిల్లనిచ్చేది. రేపొద్దున ఈ అమ్మాయి కూడా చూస్తా మా అమ్మాయిని కూడా రేపొద్దున మేము చూస్తాం. మేము ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి మా ముందు తరం నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాము. ఈ రోజుల్లో మళ్ళీ వ్యవసాయం చేసే అబ్బాయికి ఇచ్చి రేపొద్దున మా అమ్మాయి ఎంత లేదనుకున్న ఫస్ట్లో ఎట్లా చెప్తారు ఇనిషియల్గా, మీ అమ్మాయి పెళ్ళైన తర్వాత నార్మల్గా జాబ్ ఏమంటారు ఇంటి దగ్గరే ఉండొచ్చు, అట్లా పనికి పోయి పని చేయాల్సిన అవసరం లేదు, పొలం పని చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా ఏమి ఇబ్బంది పెట్టమని చెప్పేసి చెప్తారులే. కానీ రేపొద్దున ఏంటి అని అంటే ఫైనల్గా పిల్లలు పుట్టిన తర్వాతైనా ఖచ్చితంగా పనికి పోవాల్సి వచ్చింది. వాళ్ళకి ఎంత పొలం ఉన్నా వాళ్ళ పొలంలో పని అయినా చేసుకోవాలి కదా, మేము దానికి ఇష్టం లేదని చెప్పేసి రిజెక్ట్ చేశారు. నార్మల్గా
నార్మల్గా ఏంటి అని అంటే ముందు రోజుల్లో అండి, ఇంతకు ముందు రోజులు మీన్స్ ఏంటి అని అంటే మా నాన్నగారు వాళ్ళ తరం అనుకోండి. మా నాన్నగారు వాళ్ళ తరంలో మా అమ్మగారిని ఎలా ఇచ్చారు, మాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది, అలానే గేదెలు ఉన్నాయి, ఇంటి నిండా కోళ్ళు ఉన్నాయి, ధాన్యం బస్తాలు ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇట్లా చూసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే పేరుకే రైతు రాజు అంటున్నారు కానీ పాపం రైతు పని చేసే వాళ్ళు ఎవరైనా సరే అబ్బాయిలు ఉంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పెళ్ళిళ్ళు కావడం చాలా అంటే చాలా కష్టం అవుతుంది. నేను రిలీజియన్స్ గురించి మాట్లాడట్లేదు, క్యాస్ట్ల గురించి మాట్లాడట్లేదు కానీ కొన్ని క్యాస్టుల్లో అయితే జాబ్ ఉన్నా లేకపోయినా ఎట్లా ఉన్నా సరే అమ్మాయిలు దొరకడం చాలా కష్టం అని చెప్పేసి ఒక రీజన్ లేకపోతే ఒకటేమంటారు ఒక విషయాన్ని సృష్టించారనమాట. లేని దాన్ని ఉన్నట్టు కొంతమంది సృష్టించారు. దానివల్ల ఏమైంది, ఈ రోజుల్లో నిజంగానే అమ్మాయిలు లేదేమో వాళ్ళ క్యాస్టులు అని చెప్పేసి ఫైనల్గా వేరే క్యాస్ట్ అమ్మాయిలను ఎత్తుక్కుందామని అక్కడ కూడా దొరకని పరిస్థితి వచ్చింది. అది చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఇది థర్డ్ రీజన్. ఫోర్త్ వచ్చేసరికి అబ్బాయికి వచ్చేసరికి 29 ఇయర్సే. అబ్బాయికి అందులో కూడా శాలరీ ₹1,00,000 దగ్గర దగ్గర 80,000, 90,000, ₹1,00,000 ఏదో చెప్పారు, మర్చిపోయాను కొంచెం నేను. ఆ అబ్బాయికి కూడా శాలరీ బాగానే ఉంది, వెల్ సెటిల్ ఫ్యామిలీ. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే స్థిరాస్తులు బాగానే ఉన్నాయి, ఫ్యామిలీ బాగానే ఉంది. ఎందుకు రిజెక్ట్ చేశారు అని అంటే ఆ అబ్బాయి దగ్గరే వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటున్నారు. ఏం లేదు రీజన్. వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర తల్లిదండ్రులు ఉంటే ఎట్లా అండి, మా అమ్మాయి అంటే రేపటి రోజున వాళ్ళకి సేవలు చేయాలంటే మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. స్థిరాస్తులు ఉండొచ్చు, అబ్బాయి అమ్మాయి వేరే చోట ఫ్యామిలీ పెట్టే పని చెప్పండి, మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇది 4 రీజన్స్. ఈ 4 ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే కామన్గా జరుగుతుంది ఇదే. కామన్గా అండి ఎవరైనా సరే సెటిల్ అవ్వాలి అని అంటే చదువు అయిపోయేసరికి మనకి లేదనుకున్నా చీప్ చేసుకున్న 23 సంవత్సరాలు అవుతుంది. అది బీటెక్ డిగ్రీయా లేదా ఇంకోట ఈరోజు చదువు అయిపోయేసరికి 22, 23 సంవత్సరాలు పడుతుంది. దానితో పాటుగా జాబ్ వచ్చేసరికి ఒక సంవత్సరం వేసుకోండి 24 సంవత్సరాలు. ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఒక 4-5 సంవత్సరాల్లో ₹1,00,000 రావచ్చు. కానీ మిగతా జాబులు అయితే ఎట్లా లేదనుకున్నా కానీ ₹1,00,000 వచ్చేసరికి 7-8 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఎట్లా చూసుకున్నా వాడికి ఒక ₹1,00,000 రావాలి. వాడు మీన్స్ ఆయనకు ఒక ₹1,00,000 రావాలి అని అంటే ఈజీగా 30-30 పైన ఉంటుంది వయసు. ఈ 30 వయసు వచ్చే ముందేంటి, ముందు ట్రై చేస్తేనేమో వయసు తక్కువ ఉన్నప్పటికీ కూడా శాలరీ బాగా రావడం లేదు కాబట్టి ఏమి స్థిరాస్తులు అంతంతగా ఉన్నాయి కాబట్టి మేము ఏమంటున్నారు. 30 సంవత్సరాల తర్వాత స్థిరాస్తులు ఉన్న ఏం ఉపయోగం, అబ్బాయికి వయసు లేదు, అమ్మాయికి ఎట్లాగో వయసు లేదు అని అంటే ఏ అమ్మాయికైనా సహజంగా 25 సంవత్సరాలు లేకపోతే 24 సంవత్సరాలు పెళ్లి చేస్తున్నారు. అబ్బాయి సెటిల్ అయ్యేసరికి 30 సంవత్సరాలు దాడుతుంది. 32, 33 ఒక 7-8 సంవత్సరాలు కామన్ డిఫరెన్స్ వస్తుంది. ఏ డిఫరెన్స్ ఇక్కడ నచ్చట్లేదు ఏంటి. కాబట్టి ఏజ్ డిఫరెన్స్ మెయిన్గా పెట్టుకుంటున్నారు. లేకపోతేనే అబ్బాయి కొంచెం హెవీ పర్సనాలిటీ అని చెప్పేసి కొంచెం ఏమంటారు పెద్ద మనిషిలాగా కనిపిస్తున్నాడు, వయసు గల్లోలాగా కనిపిస్తున్నాడు, రేపొద్దున వీళ్ళ జంట బాగుంటుందని చెప్పేసి తీసేస్తున్నారు. మూడొచ్చేసరికి రైతు పని చేసే వాళ్ళకి అసలు పిల్లని ఇవ్వను, ఎందుకు ఇస్తాం, రేపొద్దున మా అమ్మాయి కూడా కష్టపడాలని చెప్పేసి ఇవ్వట్లేదని చెప్పేసి చెబుతున్నారు అనమాట. ఈ రీజన్స్ మెయిన్గా పెట్టుకొని 4వ రీజన్ అయితే మళ్ళీ సిల్లీ రీజన్ చెప్పారు వీళ్ళు. వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడ వచ్చి ఉంటారు కాబట్టి రేపొద్దున మా అమ్మాయి పోయి వాళ్ళకి సేవలు చేయాలా ఏంటి మాకు అర్థం కావడం లేదు. అంటే ఇంకా వాళ్ళతో పాటు ఉంటే మాకు ఎట్లా ఇదవుతుందో అట్లయితే చెప్పేసి మేము ఏమని చెప్పేసి చెప్పారు. ఇట్లాంటి రీజన్స్ పెట్టుకోవడం ఇవ్వడం లేదు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నా ఉద్దేశం. అందరు తల్లిదండ్రులు అని నేను అనడం లేదు. ఏంటి రైతు పని చేసినా, లేకపోతే జాబ్ చేసినా, లేకపోతే జాబ్లో తక్కువ శాలరీ వచ్చినా ఇంకొక రోజు బాగుంటుడు, క్యారెక్టర్ బాగుంటుంది, పర్ఫెక్ట్ అయిన అబ్బాయి అనుకుంటే ఇచ్చి చేసుకుంటే శాలరీ ఈ రోజు 40,000, 50,000 ఈ రోజు బతకడానికి సరిపోయింది. లేదు అనుకున్నా కానీ 4-5 సంవత్సరాల్లో ₹1,00,000 ఈజీగా వచ్చిందిగా. ఈ అబ్బాయి చేసుకున్న తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ₹1,00,000 ఈజీగా వచ్చింది. స్థిరాస్తులు ఉన్నాయి, వయసు పెద్దది, దానికి మనం ఏం చేయలేము. అమ్మాయి వయసు మరీ చిన్నకుంటే మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా రైతు వారి కుటుంబాలకు అంటారా ఇంకేంటి అని అంటే స్థిరాస్తులు ఉన్నాయి. కొన్ని క్యాస్టులు అయితే మరీ దారుణం. ఎట్లా అయిపోయిందని అంటే చెప్పాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక ఊర్లో ఒక పొలం ఉంది, అంటే మాదే ఒక పొలం ఉంది అనుకోండి. మా పొలం మెయిన్ రోడ్ ఎమ్మట ఒక సింగిల్ రోడ్ ఎమ్మట ఉంది. సడన్గా అనుకోకుండా మా పొలానికి మెయిన్ రోడ్ అంటే ఏమంటారు హైవే పడిపోయింది అనమాట మా పొలం మీదుగా. దానివల్ల ఏమైంది, ఆ పొలం రేటు అనుకోకుండా నాకు నార్మల్గా మా ఊర్లో ఉన్న రేట్ ఎట్లా ఉంటుంది, ఒక 10 లక్షలు ఉంటుంది. ఇప్పుడు హైవే పడ్డంతో ఎంత అయిపోయింది, ఈజీగా వేసుకున్నా కానీ లేదు అనుకుని 40 లక్షల నుంచి 50 లక్షలు అయిపోతాయి. హైవేతో ఎందుకు పడిపోయింది అని అంటే అక్కడ రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు, హైవే పక్కన పొలం అంటే కాస్త పని కాదు ఏంటి, రేపొద్దున దాన్ని పెట్టుకోవచ్చు, దీన్ని పెట్టుకోవచ్చు, ఇట్ట చేసుకోవచ్చు అని చెప్పేసి ఆటోమేటిక్గా పెంచేస్తారు. అలానే కొన్ని క్యాస్ట్లో ఏదో ఒక ప్రాంతంలో స్టార్ట్ అయింది, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనకు తెలియదు. కానీ కొన్ని క్యాస్ట్లో ఏమైపోయింది అంటే అమ్మాయిలు లేరు అని చెప్పేసి ఒకటి ఫిక్స్ అయిపోయారు ఏంటి. దాంతోపాటు ఏంటి అని అంటే అమ్మాయిలు ఉన్నా కానీ రైతాంగం పనిచేసే వాళ్ళకి ఎవరైతే ఉంటారో రైతు పనిచేసే వాళ్ళకి ఇవ్వద్దు, ఎందుకంటే మనం పూర్వం చేశాం కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా కష్టపడద్దు అని చెప్పేసి ఇంకొకటి ఫిక్స్ అయిపోయారు. కానీ వాస్తవానికి అమ్మాయిలు ఉన్నారు.
అమ్మాయిలు ఎలా ఉన్నారనంటే మీరు ఎక్కడైనా కొట్టి చూసుకోండి, గూగుల్‌లో అయినా సరే, ఇంకో దాంట్లో అయినా. ఇండియా మొత్తంలో 1000 మంది అబ్బాయిలకు గాను ఏ రిలీజియన్ అయినా, ఏ క్యాస్ట్ అయినా 993 మంది అమ్మాయిలున్నారు. ఈజీగా యేసుకున్నా గానీ 7 మంది, 10 మంది తక్కువ అంతే. ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లలున్నారు. ఏంటి? ప్రతి ఒక్క అబ్బాయికి ఆడపిల్ల సరిపోను ఉన్నారనమాట. కాతే పెళ్ళిళ్ళు ఎందుకు కావట్లేదంటే రీజన్స్ ఇవే. మరి ఫైనల్ రీజన్ వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ అమ్మానాన్నోళ్ళు ఉంటే మేము ఇయ్యము అమ్మాయిని దగ్గరుంటే ఒక్కగానొక్క అబ్బాయిని పూర్వం రోజుల్లాగా నలుగురు, ఐదుగురు అబ్బాయిలని కనడం లేదుగా ఇప్పుడేమి. ఇంతకు ముందు రోజులంటే నలుగురు అబ్బాయిలను గానీ, ఐదుగురు అబ్బాయిలను గానీ, ఒక నలుగురిలో ఎవరో ఒకళ్ళు లాస్టోడో, లేకపోతే నడిపోడని చెప్పేసో, లేకపోతే ఫస్టోడు అని చెప్పేసో, ఎవరో ఒకళ్ళు చూస్తారని చెప్పేసి ఎవరు చూడగలిగితే ఎవరు మనసు బాగుంటే వాళ్ళ దగ్గర పోయి ఉండేటోళ్ళు. ఈ రోజుల్లో ఏంది కనేది ఒకళ్ళని ఇద్దరిని. అది ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మాక్సిమం ఎవరి ఇళ్లలో అయినా. లేదు అనుకుంటే ఒక్క అబ్బాయే ఉంటుండు. ఆ ఒక్క అబ్బాయి ఇంట్లో ఉండకపోతే ఎక్కడుంటారు? ఈ రోజు మీ అమ్మాయి చూడట్లేదు అనంటే మీ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుంటే రేపు మీ అబ్బాయి ఎవరిని చూడాలి? మిమ్మల్నే చూడాలి కదా ఫైనల్‌గా. మీ అబ్బాయి మాత్రం మిమ్మల్ని చూడాలి. అవతలోళ్ళ మన అమ్మాయి వేరే ఇంటికి ఇస్తే వాళ్ళు చూడొద్దు అని చెప్పేసి కొంతమంది ఫ్యామిలీస్ ఎవరో రేర్‌గా చెప్తున్నారు. కొన్ని ఫ్యామిలీస్ అది ఆ రీజన్‌గా పెట్టుకొని రిజెక్ట్ చేస్తామే. అది కరెక్ట్ అయిన రీజన్ కాదని చెప్పేసి నా ఉద్దేశం. నేను విన్నానండి. డైరెక్ట్‌గా నేను ఒక సంబంధం తీసుకొని ఎళ్ళా. ఆ సంబంధం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత చూసుకొని వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. అంత ఫ్యామిలీలన్నీ ఒకే అనుకుంటున్నాయి కాబట్టి వీళ్ళేమన్నారంటే తర్వాత ఏం చేస్తావంటే రేపటి రోజున వాళ్ళ అమ్మోళ్ళు ఊర్లో ఉంటారు కాబట్టి నువ్వు ఊరికి ఎంత తక్కువ పోతే అంత మంచిది. దానితో పాటు అబ్బాయిని మన కళ్ళు ఉంచేటట్టు చూసుకోవాలి. ఏంది అనంటే ఆ అబ్బాయికి ఒక ఆడపిల్ల ఉంది. ఏంటి? ఆ ఆడపిల్లకి పెట్టడము, ఆ ఆడపిల్లల పిల్లలకి పెట్టడము, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి పెట్టడము, ఏంటి ఇయన్నీ కాదు. ఎంత త్వరగా మనలోకి మలుచుకుంటే అంత మంచిది. ఈరోజు మీ అమ్మాయికి మీరు ఇది చెబుతుంటే మీ అబ్బాయి పక్కన ఉండి వింటున్నాడు. రేపొద్దున ఆ అబ్బాయికి వచ్చిన పెళ్ళాన్ని ఆ అబ్బాయి ఎట్లా చూసుకుంటాడు? ఆ అబ్బాయి వేరైపోతే ఫైనల్‌గా మీ బతుకు కూతురు దగ్గర రానిస్తారా? రానియరు కదా! కూతురు ఎందుకు చూస్తుంది ఫైనల్? అసలు అల్లుడు ఎందుకు చూస్తాడు మిమ్మల్ని? మీ వారసత్వం అయినా ఏదైనా మీ ఆస్తిపాస్తులైనా ఇచ్చేది కొడుకు కాబట్టి కొడుకు చూసుకుంటాడు మాక్సిమం. ఈరోజు మన కూతురు విషయంలో స్వార్థంగా ఉంటే రేపొద్దున మన పిల్లగాడికి వచ్చే ఆ కోడలు ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి వాళ్ళు అవతల తల్లిదండ్రులు కూడా అదే స్వార్థంతో ఉంటారు కదా! ఫైనల్‌గా లాస్ అయిపోయేది మనమే. కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు కూడా ఇలా ఉంటున్నారు. అలా ఉండకుండా ఎప్పుడైనా సరే ఒక సంబంధం సెట్ అవ్వాలి అనంటే మాక్సిమం ఇంకా ఇది కాకుండా ఇంకోటి ఏం జరుగుతుందో తెలుసా? ఈ మధ్య కాలంలో జాబులు లేకపోతే పిల్లలు లేవట్లేదని చెప్పేసి కొంతమంది ఏం చేస్తున్నారు చాలా చాకచక్యంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ హైదరాబాద్‌లో ఉండి జాబులు చేస్తున్నారు. రూముల్లో ఉండి నాకు 1,00,000, 1,50,000 ఊర్లో సంబంధాలకు ఇస్తున్నారు ఫోటోలు. ఇచ్చిన తర్వాత ఆ 1,00,000, 1,50,000 వస్తున్నాయని చెప్పేసి సంబంధం చూడడం. సంబంధం సెట్ అయిన తర్వాత ఇల్లు తీసుకొని ఒక హైదరాబాద్‌లో హైటెక్ సిటీలోనో, మాదాపూర్‌లోనో వేరే జాబ్ చేసుకుంటా ఈ జాబ్ చేస్తున్నట్టు చేసుకుంటూ అక్కడ ఒక 4 నెలలు ఉండి తర్వాత జాబ్ పోయింది. చేసేది ఏం లేదు. మాకు ఇంటికాడ పొలాలు ఉన్నాయి. ఇంక అవి చూసుకోవడమే. ఈరోజు తెలిసిందే కదా మీకు జాబుల పరిస్థితి. అది సాఫ్ట్‌వేర్ జాబ్‌లైనా, ఇంకొక జాబ్‌లైనా మీకు పరిస్థితులు తెలిసి కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. నాకు జాబ్ పోయింది. 2 నెలలు ఖాళీగా కూర్చుంటాడు, 3 నెలలు ఖాళీగా కూర్చుంటాడు. ఇంక ఖాళీగా కూర్చుంటే ఎవరు తీసుకొచ్చి పెడతారు అన్నం ఇక్కడ? ఇక్కడ అనవసరం ఉండడం అని చెప్పేసి ఇంటికి తీసుకొని పోయి అమ్మాయిని కూడా పని చేపిస్తున్నారు. ఏంది ఇదంతా కారణం ఏంటి? అబ్బాయిలకు కూడా తప్పట్లేదు. అబ్బాయిల తల్లిదండ్రులకు కూడా కొంతమందికి తప్పట్లేదు ఇది. జాబ్ ఉంటేనే అంత అన్నట్టు జరుగుతుంది. జాబ్ ఉన్నా కానీ హెవీ శాలరీ ఉండాలి. హెవీ శాలరీతో పాటు స్థిరాస్తులు ఉండాలి. స్థిరాస్తులతో పాటు బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మన క్యాస్ట్ అయి ఉండాలి. అన్నీ కుదిరిన అబ్బాయిలు దొరకడం అంటే చాలా కష్టం. కాబట్టి అబ్బాయి గుణగణాలు చూడాలి, అమ్మాయి గుణగణాలు చూడాలి అంటే రేపటి రోజున మనం చూసుకోగలరా? రేపటి రోజున ఏ పని చేసైనా మన అమ్మాయిని బ్రతికించగలడా? మంచోడా? కాదా? అన్నీ చూసుకొని చేసుకోవడం 100% నేను అందరు అమ్మాయిల తల్లిదండ్రులు అనడం లేదు. అందరు అమ్మాయిల గురించి చెప్పట్లేదు. నేను ఫేస్ చేసిన వాటిలో జరిగిన వాటి గురించి చెప్తున్నాను. కొంతమంది ఇలానే ఉన్నారు. అలా ఉండే పని అయితే మార్చుకోండి. మంచి అల్లుడు దొరకాలి. మన ఇంటికి మంచిగా రావాలి. మనతో పాటు మంచిగా ఉండాలి. మన బిడ్డను మంచిగా చూసుకోవాలి. లేకపోతే మన ఇంట్లో జరిగే పరిస్థితులకు అన్నిటికీ ఆయన సపోర్ట్ ఉండాలని చెప్పేసి కోరుకోవడం మంచిది. అలానే మన రేపొద్దున మన కోడలు వచ్చినా సరే మనకు మంచి అమ్మాయి రావాలి. మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటే రాను రాను రోజుల్లో ఈ పెళ్ళిళ్ళ సమస్య లేకపోతే ఈ మ్యారేజెస్ సమస్య ముందు రోజుల్లో తగ్గుతుంది కానీ లేకపోతే ముందు రోజుల్లో అసలు ఆడపిల్లలే లేరన్నట్టు పుట్టించడం జరిగిద్ది. పెళ్ళిళ్ళు అవ్వని అబ్బాయిలు ఎంతో మంది ఉంటారు. పాపం పెళ్ళిళ్ళు వ్యవసాయం చేసుకునే పిల్లలైతే కొన్ని ఏమంటారు వేరే ఊర్లకెళ్ళి శ్రీకాకుళం కొన్ని ఊర్లకెళ్ళి అమ్మాయిల్ని ఎదురు కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక. నేను చాలా మందిని చూశాను కొంతమందిని. అక్కడ మళ్ళీ వాళ్ళకి బాగుంటుంది పాపం. అక్కడ అమ్మాయిని కొట్టకూడదు, తిట్టకూడదు, ఏం అనకూడదు, ఏం చేయకూడదు. కొంతమంది జాబ్ ఉన్న అబ్బాయిలు కూడా వేరే క్యాస్ట్ అయిన అమ్మాయినైనా పర్వాలేదు ముందు పెళ్లి కావాలని చెప్పేసి చూసుకునే అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు పాపం. అబ్బాయిలకి ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు.
దయచేసి ఎవరైనా సరే అబ్బాయి మంచిగా ఉండాలి, ముందు ముందు రోజుల్లో మన అమ్మాయి కూడా బాగుండాలి, శాలరీ కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసుకోవాలని చెప్పేసి చేసుకుంటే వరకు ఇది సెట్ అయ్యేది. కానీ లేకపోతే ముందు ముందు రోజుల్లో దారుణం అయింది అని చెప్పేసి నేను చూసినట్లు నాకు అర్థమైంది. నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు నేను చెప్పాను. నా ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా ఛానల్ని. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమన్నా మనసులో ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా ఫర్దర్ వీడియోస్ నేను చేస్తాను మీ కామెంట్స్ రూపంలో. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. నాకున్న ఎక్స్పీరియన్స్‌ని బట్టి మాత్రమే చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.